హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా, స్పైసీగా, హెల్తీగా చుక్కకూర పచ్చి రొయ్యలు కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్లగా ఉండడం వల్ల అందరూ ఇష్టపడతారండి. చుక్కకూరలో ఏసీ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత దూరం చేసే ఆకు ఈ చుక్కకూర అండి. ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వలన రోగనిరోధక శక్తి పెరిగి శరీరంలోనికి వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ప్రవేశించకుండా చేస్తుందండి. కనుక చుక్కకూరని మనం తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పచ్చి రొయ్యలను మనం డైరెక్ట్గా కాకుండా ఇలాగ కూరల్లో కానీ ఆకుకూరల్లో కానీ వేసుకుని తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. డీప్ ఫ్రై చేసుకోకుండా కూరల్లో ఉపయోగించుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, రొయ్యలను కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. తర్వాత చుక్కకూరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది రొయ్యలను కుక్ చేసినప్పుడు పెరగదండి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కనుక కూరల్లో దీన్ని ఉపయోగించుకోవడం వల్ల రొయ్యలని ఎటువంటి ప్రమాదము ఉండదండి. రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. పచ్చి రొయ్యల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను క్రమబద్ధీకరణ చేస్తుందండి. కనుక మనం పచ్చి రొయ్యలను కూర రూపంలో తీసుకోవడం మంచిదండి. తర్వాత చుక్కకూర వేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసుకోవాలండి. 2 టమాటాలు అయితే కూరకి సరిపోతుందండి. చుక్కకూరలో కూడా వాటర్ బాగా వస్తుంది. కనుక వాటర్ మనం చూసి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచాలండి. చుక్కకూరలో బాగా వాటర్ వస్తుంది కాబట్టి మనం బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలండి. కూర పలచగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. వాటర్ వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. పచ్చి రొయ్యల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ రక్తంలో ఉండే కాల్షియంను క్రమబద్ధీకరణ చేస్తుందండి. ఓకే అండి. ఇప్పుడు కూర దించే ముందు కరివేపాకు, కొత్తిమీర చల్లుకుంటే చుక్కకూర పచ్చి రొయ్యల కర్రీ ఎంతో టేస్టీగా, స్పైసీగా, హెల్తీగా రెడీ అవుతుందండి. ఓకే అండి. మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.